లాల్ దర్వాజా బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్నారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. 4000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమైన ఆలయాల్లో సీసీటీవీలను పర్యవేక్షిస్తామంటున్న డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి సుమతి ఫేస్ టు ఫేస్. లాల్ దర్వాజా బోనాల పండుగ భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు డీసీపీ సత్యనారాయణ. మనం మాట్లాడదాం. సార్, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? పూర్తి స్థాయి, ఎందుకంటే ఇది థర్డ్ ఫేజ్ అండి. గోల్కొండ తర్వాత ఉజ్జయిని, మహంకాళి, లష్కర్ తర్వాత సికింద్రాబాద్ తర్వాత పాత బస్తీ ఈరోజు రేపు చాలా వైభవపేతంగా జరుగుతుంది. సుమారు 126 టెంపుల్స్ పాత బస్తీలో ఉన్నాయి. దాంట్లో 25 టెంపుల్స్ లాల్ దర్వాజా, ఉప్పుగూడ, అక్కన మాదన్న లాంటివి సుమారు 26 టెంపుల్స్ ఉన్నాయి. దీనికోసం మొత్తం 126 టెంపుల్స్ కోసం విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే వేలాది సంఖ్యలో మహిళలు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, పాత బస్తీ, కొత్త బస్తీలో వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు. దీనికోసం 4000 మంది ఫోర్స్తో 20 ప్లెటూన్లు తెలంగాణ స్పెషల్ పోలీస్, 2 RAF కంపెనీలు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, షీ టీమ్స్, యాంటీ స్నాచింగ్ టీమ్స్, అట్లాగే బాంబ్ స్క్వాడ్స్తో పాటు 20 మంది డిఎస్పీలు, 70 మంది సీఏలు, 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. సీసీటీవీస్ అలాంటి స్పెషల్ గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈ మస్జిదులు, చిల్లాసు, ఎక్కడైతే మక్కా మస్జిద్ లాంటివి సెన్సిటివ్ ప్లేస్లు ఉన్నాయో అక్కడ సీసీటీవీలు హై డెఫినేషన్ పెట్టి దానికి సిటీ పోలీస్ కమిషనర్ గారి దగ్గరలో ఉన్న కమాండ్ కంట్రోల్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అనుసంధానించడం జరిగింది. ఎక్కడ చీమ చిటుకుమన్నా మనకి హై డెఫినేషన్ కెమెరాలో దానికి మనకు రికార్డ్ అవుతుంది. ఇప్పటికే 3 ఈ దొంగతనాలు చేసేవాళ్ళు స్నేక్ స్నాచర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కంప్లీట్ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో వాచ్ఫుల్గా ఉంటాం. రేపు మధ్యాహ్నం ఎలిఫెంట్ ప్రొసెషన్ అక్కన మాదన్న టెంపుల్ నుంచి చార్మినార్ మీదుగా మక్కా మస్జిద్ మీదుగా నయాపూల్ వరకు రేపు సాయంత్రంతో ఈ బోనాలు మెయిన్ అయిపోయినట్టుగా భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పూర్తి భద్రత నడుమ, భారీ పటిష్ట భద్రత నడుమ ఈ బోనాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చీమ చిటుకుమన్నా సరే అది పసిగట్టే విధంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిరంతరం సమీక్షిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.